అయితే స్టేజ్ ఫియర్ అనేది ఎలా పోతుంది? అవన్నీ పక్కన పెడితే స్టేజ్ చాలా బాగుంది కదా ఈరోజు. ఎవరో డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్నారు, అద్భుతంగా ఉంది. సో నాది కూడా ఒక షో ఉంది ఈరోజు. ఇది ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ, అంతకంటే నాకు ఎక్కువ తెలియదు. అయితే స్టేజ్ ఫియర్ అన్నది నాకు భయపడతలేదు, చిన్నపిల్లలకి ఎవరికి ఉండదు. సిటీకి వచ్చినాక వచ్చింది నాకు, మళ్ళీ ఇప్పుడు లేదు. అయితే చిన్నగా ఉన్నప్పుడు మనకు ఉండదంటే దానికి ఒక రీజన్ ఉంది, ఎందుకంటే మనకు ఎవరిని కేర్ చేయము, మనకి ఇంకా ప్రపంచం ఎంటర్ కాలేదు కాబట్టి స్టేజ్ ఫియర్ ఉండే అవకాశం లేదు. కానీ సిటీకి వచ్చిన తర్వాత నాకు విపరీతంగా భయం అయ్యేది. దానికి కారణం ఏంది, జైంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక సీనియర్ ఉండేవాడు. ఆ సీనియర్ ఒకసారి నాకు ధమ్కి ఇచ్చాడు. అప్పటి నుంచి నాకు మనుషులను చూస్తే భయం అయ్యేది, ఇట్లా రా అంటే భయం అయ్యేది. తర్వాత పోయి ఆ స్టేజ్ మీదకి ఎక్కి ఏమన్నా తీసుకురా అంటే భయం అయ్యేది. మనకంటే కొంచెం ఉన్నతంగా కనిపించారు, ఒక కార్లో వచ్చారు, వాళ్ళతో మాట్లాడితే భయం అయ్యేది. సో ఈ స్టేజ్ ఫియర్ ఎట్లా పోతుంది అనేది ఒక పెద్ద రీసెర్చ్. ఇట్లా కూర్చుంటా. సో స్టేజ్ ఫియర్ అన్నది ఎట్లా పోతుంది అనేది నిజంగా సరిగ్గా అర్థం చేసుకుంటే చాలా ఈజీ. దీనికి పర్సనల్ డెవలప్మెంట్లో ఏమేమో చెప్తారు, కానీ ఆధ్యాత్మికంగా చాలా సింపుల్. స్టేజ్ ఫియర్ ఎట్లా పోతుంది అంటే, ఎదురుగా ఉన్నది నీలో భాగం అని అనుకుంటే స్టేజ్ ఫియర్. నువ్వు సహజంగా ఎలా ఉంటావో స్టేజ్ మీద అలాగే ఉండగలిగితే స్టేజ్ ఫియర్ వెళ్ళిపోతుంది. నీకు తెలియంది ఏదో చెప్పి మార్కులు కొట్టేయాలని కాకుండా నీ సహజ స్థితిలో కనుక మాట్లాడగలిగితే ఫియర్ వెళ్ళిపోతుంది. నువ్వేదో ప్రూవ్ చేయాలని కాకుండా నీ యొక్క న్యాచురాలిటీని నువ్వు పర్ఫార్మెన్స్గా పెడితే స్టేజ్ ఫియర్ వెళ్ళిపోతుంది. అది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా కాదు, ఇట్ ఈస్ ఆల్సో అనదర్ స్టేజ్. ఈ ప్రపంచం అంతా ఒక స్టేజ్, ఇది నా ఇంటి యొక్క ఎక్స్టెన్షనే అని అనుకుంటే స్టేజ్ ఫియర్ వెళ్ళిపోతుంది. కానీ ఇవన్నీ అనుకోడు మనిషి, ఎందుకంటే స్టేజ్ అంటేనే ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా, తాను ఇంకాస్త ఎదగడానికి ఇదొక మార్గము, ఇదొక మాధ్యమం అనుకుంటున్నాడు. కాబట్టి ఆబ్వియస్గా ఒక టెన్షన్ ఉంటుంది. చాలామంది స్టేజ్ ఎక్కినప్పుడు ఒక గంభీరంగా మారిపోతారు. స్టేజ్ ఎక్కగానే ఇది నా జీవితంలో కాంతి, ఇది నా జీవితంలో డబ్బు తీసుకొచ్చే ఒకటి అని అనుకుంటాను. వ్యక్తిగతంగా నాకు అట్లా ఉండదు. నేను ఇంట్లో ఎట్లా హాయిగా ఉన్నానో ఇక్కడ అట్లే ఉన్నాను. నేను పెద్ద వేదిక కదా అని గొప్పగా పర్ఫార్మెన్స్ చేయను, ఎవ్వరు లేరు కదా అని పర్ఫామ్ చేయకుండా ఉండను. నాకు ఎక్కడైనా ఒకటే. ఇప్పుడు నేను ఎక్కడైతే మాట్లాడుతున్నా, నన్ను స్టేజ్ మీదకి పిలిస్తే ఇలాగే మాట్లాడతాను. ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్. ఒక 4 మెట్లు వేసినంత మాత్రాన ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్. కానీ ఇది అందరికి అర్థమయ్యే విషయం కాదు. అందుకని స్టేజ్ ఫియర్ పోవడానికి నువ్వు ప్రాక్టీస్ చేస్తే అదొక ఇంపోజ్ డిసిప్లిన్ లాగా ఉంటుంది. నువ్వు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, నువ్వు భయపడకూడదని. అసలు భయమే అక్కర్లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరో వేరే వాళ్ళు అని అనుకోవడం వల్ల నీకు భయం వేస్తుంది. ఒకసారి బిర్జు మహారాజ్ చెప్పాడు, నువ్వు ఎప్పుడు పర్ఫామ్ చేసినా 1000 మంది ఉన్నా ఎవరు లేకున్నా మీరు ఎప్పుడు పర్ఫార్మెన్స్ సేమ్ ఇస్తున్నారు, అది ఎలా సాధ్యమంటే అతను ఒక రహస్యం చెప్పాడు. నా ఎదురుగా ఉన్న మనుషుల కోసం నేను ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు, నేను ఎప్పుడు ఆకాశానికి పర్ఫామ్ చేసేదాన్ని. నా దృష్టిలో అది చాలా ప్రొఫౌండ్ స్టేట్మెంట్. నేను కూడా ఆకాశానికే పర్ఫామ్ చేస్తాను, నా మనసులో ఎవరు లేరు. ఇది నా అనుభవం. ఇది ఈ చిన్న విషయం వేరే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, లేకపోతే వెంటనే ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు. కానీ ద ఈజియెస్ట్ వే టు గెట్ రిడ్ ఆఫ్ స్టేజ్ ఫియర్ ఏంటంటే, అసలు ప్రపంచమే ఒక స్టేజ్, అందులో నువ్వు ఆల్వేస్ పర్ఫామ్ చేస్తూనే ఉన్నావు. నువ్వు ప్రత్యేకంగా పర్ఫామ్ చేయకు, నీకు వచ్చింది ఎప్పుడూ పర్ఫామ్ చేయి. ఎదురుగా సెలబ్రిటీలు ఉంటే ఒకలాగా, ఎదురుగా కామన్ మ్యాన్ ఉంటే ఒకలాగా నువ్వు బిహేవ్ చేస్తున్నావో దెన్ ఖచ్చితంగా ఫియర్ వస్తుంది, టెన్షన్ వస్తుంది. నువ్వు అనుకున్నట్టు చేస్తే కిక్ వస్తుంది. ఇదంతా ప్రాపంచిక విషయం. కానీ ఆధ్యాత్మిక పరంగా ఎవరైతే లైఫ్ని అర్థం చేసుకున్నారో వాళ్ళు ఎంత పెద్ద వేదిక పొందినా వాళ్ళ గొంతు కానీ వాళ్ళ హృదయ స్పందన కానీ ఇంత కూడా మారదు. ఎప్పుడు స్టాండర్డ్గా, స్టేబుల్గా, హాయిగా ఉంటుంది. ఇది ఒక రహస్యాల్లోకి రహస్యం. అనుకుంటాం అసలు ఎలాంటి వేదిక మీద ఎక్కినా ఎట్లా పర్ఫామ్ చేస్తారు, ఏమీ లేదు, అసలు వేదికనే లేదు. అందుకని నేను చెప్పాలనుకుంటున్న విషయం చాలా సూక్ష్మమైనది, ఎవరైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. తర్వాత మామూలుగా అందరూ ప్రాక్టీస్ చేస్తారు, తర్వాత ప్రాక్టీస్ చేసింది పర్ఫామ్ చేసినప్పుడు కొంచెం అడిట్ అయితే బాధపడతారు. నేను నా లైఫ్లో అవన్నీ తీసేసిన.
నాకు ఏది తోస్తే అది పర్ఫామ్ చేస్తా. తర్వాత నా క్లయింట్స్కి చెప్తాను, డబ్బులు నీకు నచ్చినంత ఇచ్చేసి. అయినా సరే కొన్నిసార్లు ఎక్కువ ఇస్తారు, కొన్నిసార్లు తక్కువ ఇస్తారు. నేను దాంట్లో ఇరుక్కోలేదు ఎందుకో. నిజానికి అందరూ దీన్ని ఒక ప్రొఫెషన్గా లేకపోతే మనం భవిష్యత్తులో ఏదో చేసి చూపించాలన్న ఉద్దేశంతో వాడుకుంటారు. నాకు ఎందుకో ఎంత ఆలోచించినా ఆ స్పృహ కలగలేదు. ఐ జస్ట్ వాంట్ టు ఫీల్ హ్యాపీ, ఐ జస్ట్ వాంట్ టు బి బ్లిస్డ్ అవుట్ అంటారు కదా. సో ఈరోజు యాక్చువల్గా ఇది ఒక పెద్ద కంపెనీ, ఆరం అని, ఒక స్టాండర్డ్ లివింగ్, శ్రీ వరాహ గ్రూప్ అని ఒకటి ఉంది. వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేశారు పర్ఫామ్ చేయడానికి. ఇది యాక్చువల్గా లక్కీగా మా ఇంటి పక్కనే ఉంది. సో మా ఇంటి పక్కనే ఉంది. అందుకని ఒక 10 నిమిషాలు వచ్చేసాం. నేను వీడియో తీస్తున్నది నా బిడ్డ. వీళ్ళు ఎవరైతే గ్రూప్ ఉన్నారో వీళ్ళు లాస్ట్ టైం పర్ఫామ్ చేశారు కథకు. ఎక్స్ట్రాడినరీగా చేస్తారు, చాలా మంచి పర్ఫెక్షన్ ఉంటుంది అట్లా. సో రకరకాల వృత్తులు, రకరకాల కళలు, రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు. ఎంత బాగుంది అసలు ఈ లైఫ్. ఐ రియల్లీ ఎంజాయ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. అగో డ్రోన్లో నిలబడ్డ చూడదు, అవును అదంతా లైటే. అది ఎంత స్థిరంగా నిలబడ్డా చూడు. అవును పప్పా, సూపర్. అట్లా ఉండాలి మనసు. ఇందులో ఎట్లా కనిపిస్తుంది చూద్దాం. చూడు ఇదిగా, చూడు ఎంత బాగుంది అసలు. అదిగా అంటే మనసు ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలి. అదొక మిషనే అయినా అది అట్లా నిలబడరా అంటే నిలబడ్డది అంతే. ఎంత కంట్రోల్ ఉంది అసలు. తర్వాత టెక్నాలజీ చూసినావా, ఒకప్పుడు ఇట్లా పరదా ఉండేది, ఇప్పుడు ఆ పరదా అంతా లైటే. నేను ఇంతకుముందు పొద్దున చెప్పింది ఇదే. నెక్స్ట్ అదే డ్రోన్ లిఫ్ట్ చేస్తే మనుషులు అక్కడ నుండి ఇప్పుడు కింద ప్లే చేస్తుంటే దాని మీద డిజైన్స్ మారుతున్నాయి. భవిష్యత్తులో సినిమా చూడాలంటే ఎక్కడో చూడొచ్చు, డ్రోన్ పెట్టేసి అంతే. ఇట్లా పొగ వేసి ఆ పొగలో పడి సినిమా చూసేస్తాం. ఊదిబత్తి పొగ ఉంటుందా, అదే తెరా. నాట్ జోకింగ్, ఇవన్నీ వస్తాయి. అంటే భవిష్యత్తు దర్శనం నువ్వు చూస్తే దీని యొక్క అప్గ్రేడేషన్ ఎలా ఉండబోతుంది అనేది మనం ఒక విజన్ చేయొచ్చు. అందుకని స్టేజ్ ఫియర్ పోవడానికి నేను ఇచ్చే సలహా ఏంటంటే అసలు స్టేజే లేదని గుర్తించడం. నీ ఎదురుగున్నది ఎవరో అనుకోకు, అంతా నీ వాళ్ళే అనుకో, నీ బామ్మడిది అనుకో. తర్వాత నువ్వు ఇంట్లో ఎంత హాయిగా ఉంటావో నీ హృదయ స్పందన అంత హాయిగా ఉంటట్టు చూసుకో. నీకు ఏదొచ్చో అదే చెయ్యి. ఏదో గొప్పగా పీక్ కట్టాలనుకోకు, ఖచ్చితంగా భయం వేస్తుంది. నువ్వేదో ప్రూవ్ చేయాలనుకోకు. కాకపోతే ప్రపంచంలో స్టేజ్ అనేది ఒక ఇంపార్టెన్స్ ఉంది. చాలామంది ఒక స్టెప్పింగ్ స్టోన్గా అనుకుంటారు, ఇంతకుముందే చెప్పినట్టు. అట్లాంటి వాళ్ళ గురించి నేను చెప్పట్లే. ఎవరైతే జీవితంలో ఎదగాలనుకుంటున్నారో నేను వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తాను. నాకు ఎదుగుదల లేదు, ఏమంటారు, పతనము లేదు. ఇది నా పరిస్థితిలో నుంచి నేను మాట్లాడుతున్నాను. అందుకని నా దృష్టిలో ఈ యొక్క భూమే ఒక స్టేజ్. ఎక్కడున్నా పర్ఫామ్ చేస్తూనే ఉంది. ఎదురుగా ఆడిన లేకపోయినా, ఎవరు చూసేవాడు లేకపోయినా, అప్రిషియేట్ చేసేవాడు ఉన్నా, చేసేవాడు లేకపోయినా, ఏమీ కాదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఈ ప్రపంచంలో బతకాలంటే కొంచెం డబ్బు కావాలి డాడీ. తద్వారా డిపెండెన్సీ లేకుండా నీ భోజనము మూలకు ఉంటారు కదా, తిండి, బట్ట, ఓ గూడు, ఇది ఉంటే చాలు. వీటి మీద మాత్రం దృష్టి పెట్టు. అవి కనుక మిస్ చేసుకుంటే డిపెండెన్సీ వచ్చేస్తుంది. ఒకసారి అవి అచీవ్ అయినవి, నెలకి ఇంత డబ్బు వచ్చేస్తుంది అలాంటి ఒక వేదిక తయారు చేసుకున్నావు, ఇంకా నీ లైఫ్ అంతా పండగ చేసుకోవచ్చు. ఇది చలో మనం వెళ్ళి మన టేబుల్ ఫిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత స్క్రిప్ట్ ఇంకా డెవలప్ చేయలేదు, వాళ్ళు ఏదో కంటెంట్ పంపించారు. సో దాంట్లో నుంచి నేను కొంత స్క్రిప్ట్ డెవలప్ చేసి నేను పర్ఫామ్ చేస్తాను. సో ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారు. ఇది యాక్చువల్గా ఒక పెద్ద లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ అట. ఏముంది, గోల్డెన్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని పెట్టు. సో ఏమంటారు, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు, ఎంత డబ్బులు ఉంటే అంత మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందుకే ఎవరైనా బాగా డబ్బు సంపాదించి మంచి కొనుక్కునే ఉద్దేశం ఉన్న వాళ్ళు లైఫ్లో చాలా కష్టపడాలి. స్టేటస్ని బిలీవ్ చేసేవాళ్ళు స్టేటస్ సంపాదించుకోవాలి. నేను అనుకో, చెత్తకుండి అయినా ఒకటి, నాకు విల్లా అయినా ఒకటి. అంటే ప్రశాంతంగా ఉంటాం. అంటే చెత్తకుండి కంపు కొట్టొద్దు నా ఉద్దేశం. ప్రశాంతంగా ఎక్కడైనా ఉండొచ్చు అనేది తెలుసు కాబట్టి నా జీవితంలో సంఘర్షణ తీసేశాను. కానీ ఎవరైతే సంఘర్షణ పడుతున్నారో వాళ్ళని ఆపమని చెప్పాను, వాళ్ళని ఆపమని చెప్పాను. అది నేను చెప్పాను. ఈరోజు వీలైతే వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ షూట్ చేద్దాము, ఇన్స్టాగ్రామ్లో పెడదాం. సూపర్ చేస్తారు. ఒక 10 minutes తీసి దాన్ని ముక్కలు చేసి పెడదాం. ఓకే, సో మళ్ళీ కలుసుకుందాం. స్టేజ్ ఫేర్ ఉంటే పోతుంది. జస్ట్ నేను చెప్పిన చిన్నగా పట్టుకోండి. ఇక్కడ స్టేజ్ ఒకటే భూమి, దాని మీద మనిషి వేసే స్టేజ్ ఇంపార్టెంట్ కాదు.
ఆ తర్వాత నీకు తెలిసింది చెప్పు, స్టేజ్ ఫియర్ వెళ్ళిపోతుంది. నీ ఎదురుగా ఉన్నది నీ బంధువులే అనుకో, స్టేజ్ ఫియర్ వెళ్ళిపోతుంది. తర్వాత నీ ఇంటి యొక్క ఎక్స్టెన్షనే నీ స్టేజ్ అనుకో, భయం వెళ్ళిపోతుంది. నువ్వు జస్ట్ నీ బ్రీత్ మీద ఫోకస్ చేసి నువ్వు చెప్పు, స్టేజ్ ఫియర్ వెళ్ళిపోతుంది. అదర్వైజ్ ఫియర్ ఎప్పటికి ఉంటుంది. ఇది నేను చెప్పాలనుకున్నది. టాటా బై బై. Is a world-class sand artist who is really known for his unique storytelling through his sand art. Take us through the journey of Sri Havaraha Group. You want my mic? Okay. థ్యాంక్ యూ. బాగున్నాను. గుడ్. సో అందరికీ నమస్కారం. నా పేరు కాంత్రిసా, ఒక ఆర్టిస్ట్. సో ఈరోజు ఒక అందరికీ తెలిసిన కథనే కొంచెం కొత్త మీడియంలో పర్ఫామ్ చేస్తా. ఎక్కువ మాటలు ఉండవు, కొంచెం మంచి మ్యూజిక్. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతా మర్చిపోయి చిన్నపిల్లల్లాగా సైలెన్స్లో ఎంజాయ్ చేయండి. సో మనందరి కోసం మనమే ఒకసారి గట్టిగా చెప్పడం చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ లైట్స్ వీలైతే స్విచ్ ఆఫ్ చేయండి. అండ్ మ్యూజిక్